బీఆర్ఎస్ నేత ఎర్రళ్ల శ్రీనివాస్ను అరెస్ట్ చేశారు. నాంపల్లి కోర్టులో హాజరుపరచనున్నారు. ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి అరెస్టు సమయంలో పోలీసులతో ఎర్రళ్ల శ్రీనివాస్ దురుసుగా ప్రవర్తించారని ఆరోపణలున్నాయి. ఇప్పటికే పోలీసుల విధులకు ఆటంకం కలిగించిన కేసులో కౌశిక్ రెడ్డికి నోటీసులు జారీ చేశారు. రేపు విచారణకు హాజరు కావాలంటూ ఆదేశించారు. ఎర్రళ్ల అరెస్టును హరీష్ రావు ఖండించారు. ఎఫ్ఐఆర్ లో పేరుందో లేదో తెలియదు. ఇలా అన్యాయంగా అక్రమంగా కేసులలో బనాయించి టీఆర్ఎస్ పార్టీ నాయకులను కార్యకర్తలను ఇబ్బంది పెడతా ఉన్నారు. 4 గంటలకు 5 గంటలకు వచ్చి డోర్లు కొట్టి ఫ్యామిలీని ఇబ్బంది పెట్టడం చాలా దుర్మార్గమైన చర్య. ప్రజాస్వామ్యం ఇస్తామని చెప్పినటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అప్రజాస్వామికంగా వ్యవహరిస్తూ ఉన్నది. ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ చేసిన చట్టం అంటే ఏందో తెలుసు. నోటీసులు ఇవ్వకుండా ఎఫ్ఐఆర్ లో పేరు లేకుండా అరెస్ట్ చేయడం అని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఇలా కేసు రైట్, ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ నరేష్ లైవ్ లో అందిస్తారు. నరేష్, పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఇటు ఎర్రళ్ల శ్రీనివాస్ అరెస్ట్ కి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? బీఆర్ఎస్ నేత ఎర్రళ్ల శ్రీనివాస్ ను పోలీసులు ఈరోజు ఉదయం వెస్ట్ మారేడుపల్లిలోని ఆయన నివాసంలో అదుపులోకి తీసుకుని ఆయన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించి అక్కడ వైద్య పరీక్షలు నిర్వహించారు. కాసేపట్లోనే నాంపల్లి కోర్టులో మెజిస్ట్రేట్ ముందు ఆయన హాజరుపరచబోతున్నారు. ఈ పూర్వపరాలు ఒకసారి చూస్తే గత నెలలో ఏదైతే ఈ నెల మొదటి వారంలో ఏదైతే ఎమ్మెల్యే ఉన్నాడు పాడి కౌశిక్ రెడ్డితో పాటు బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ కల్లా ఎర్రళ్ల శ్రీనివాస్ రెడ్డి వెళ్ళారు. అప్పట్లో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించి కౌశిక్ రెడ్డి ఒక ఫిర్యాదు చేయడానికి వెళ్తే అప్పుడు బంజారా హిల్స్ సిఐ మీద అటు పాడి కౌశిక్ రెడ్డి ఎర్రళ్ల శ్రీనివాస్ వీళ్ళిద్దరూ కూడా డ్యూటీలో ఉన్న సిఐ మీద దౌర్జన్యానికి పాల్పడ్డారనేది ఆయన మీద ఉన్న అభియోగం. ఆ కేసు నేపథ్యంలోనే ఈరోజు ఉదయం ఎర్రళ్ల శ్రీనివాస్ను అదుపులోకి తీసుకున్నారు. ఆయన్ని కోర్టులో కూడా ప్రొడ్యూస్ చేయబోతున్నారు. ఈ నేపథ్యంలోనే కాసేపట్లోనే మాజీ మంత్రి హరీష్ రావు సైతం ఇక్కడ రాబోతున్నారు. ఇప్పటికే ఎర్రళ్ల శ్రీనివాస్ అరెస్టు మీదకు సంబంధించి పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు అటు కేటీఆర్ కావచ్చు, హరీష్ రావు, ఇతర సీనియర్ నాయకులంతా కూడా తీవ్రంగా ఖండిస్తారు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నందుకే అక్రమ కేసులు పెడుతున్నారనేది బీఆర్ఎస్ వాదనగా ఉంది. కానీ పోలీసులు మాత్రం వేరొక విధంగా చెప్తున్నారు. వాళ్ళ విధులకు ఆటంకం కలిగించినందుకే వాళ్ళ మీద కేసులు నమోదు చేయాల్సి వచ్చిందనేది పోలీసు వర్గాలు చెప్తున్నమాట. ఏదేమైనప్పటికీ కూడా గత కొన్ని రోజులుగా అటు బీఆర్ఎస్ నాయకులను వరుస అరెస్టులు చేస్తున్నారనేది ఇటు బీఆర్ఎస్ పార్టీ పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తూ వస్తుంది. కాసేపట్లోనే హరీష్ రావు ఇక్కడికి రాబోతున్నారు. మెజిస్ట్రేట్ ముందు కూడా ఈ కేసుకు సంబంధించి ఆయన్ని ప్రొడ్యూస్ చేయబోతున్నారు. ఇదే కేసుకు సంబంధించి గతంలో ఎమ్మెల్యే హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని కూడా అప్పట్లో నాంపల్లి కోర్టులోనే హాజరుపరచగా ఆయనకు రిమాండ్ విధించకుండా బెయిల్ కూడా మంజూరు చేసిన పరిస్థితి. ఇప్పుడు ఎర్రళ్ల శ్రీనివాస్ కూడా బెయిల్ వస్తుందా లేదంటే రిమాండ్ విధిస్తుందా అనేది కూడా వేచి చూడాల్సి ఉంటుంది. కానీ కక్షపూరితంగానే ప్రభుత్వం బీఆర్ఎస్ నాయకులను టార్గెట్ చేస్తుందనేది బీఆర్ఎస్ పార్టీ అగ్రనాయకత్వం అంతా కూడా ముక్తఖండంతో ఖండిస్తూ వస్తుంది. ఉద్యమం సమయం నుంచి కూడా ఎర్రళ్ల శ్రీనివాస్ పెద్ద ఎత్తున ఉద్యమంలో విద్యార్థి నాయకుడిగా పాల్గొన్నాడు. అదేవిధంగా ప్రస్తుతం ఏదైతే ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాల్సిందిగా కూడా పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ చేసిన కార్యక్రమాల్లో ఆయన పాల్గొంటున్నారు. అందుకే ఆయన మీద కేసులు పెడుతున్నారు అనేది బీఆర్ఎస్ పార్టీ ఆరోపిస్తుంది. ఏదేమైనప్పుడు కూడా ఈ రోజు ఉదయం ఆయన పోలీసులు అయితే అదుపులోకి తీస్తున్నారు. కాసేపట్లోనే నాంపల్లి కోర్టుకు అయితే ఆయన తీసుకురాబోతున్నారు. థ్యాంక్ యూ శ్రీనివాస్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. ఇదే రాజ్యం